మన ఫస్ట్ రెసిపీ తోటకూర కొబ్బరి వేపుడు. తోటకూర కొబ్బరి వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇంతకీ ఈరోజు మనం తోటకూరని ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నాము అంటే, గ్రే హెయిర్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఓల్డర్ పీపుల్కి అంటే ఒక వయసు తర్వాత గ్రే హెయిర్ రావడం కామన్, కానీ చిన్న వయసులో గ్రే హెయిర్ వస్తే మాత్రం నిజంగా అది పెద్ద సమస్యనే అనుకోవాలి. ఎందుకంటే కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. చూడటానికి కూడా వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. సో మరి గ్రే హెయిర్ తగ్గించుకోవాలి అంటే ఎక్కువగా మంచి వైటమిన్స్ ఉండే ఫుడ్ని తీసుకోవాలి. అందులో ఆకుకూరలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అండ్ తోటకూర మరీ బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే గ్రే హెయిర్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. బాధపడే వాళ్ళే కాదండి, గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అంటే కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ని ముందు నుంచే మీరు డైట్లో ప్లాన్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ అనగానే నువ్వుల నూనె తీసుకోవచ్చు, కొబ్బరి నూనె తీసుకోవచ్చు. ఎందుకంటే వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటే ఈ ఆయిల్ స్కిన్కి హెయిర్కి బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం కొంచెం పోపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు మనం ఇందులోకి తోటకూర యాడ్ చేసుకుందాం. ఆకుకూరల్ని బాగా ఎర్రగా వేయించే అలవాటు ఉంటే మానుకోండి, అలా వేయించకూడదు. వేస్తే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయి. జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకోండి, లైట్గా స్టీమ్ చేసుకోండి లేదా కుక్ చేసుకోండి. పప్పుతో తయారు చేసుకునే వాళ్ళు ఆకుకూరలు ఏమైనా పప్పులో వేసేటప్పుడు ఏం చేస్తారంటే, పప్పు ఉడికించేటప్పుడు ఆకుకూర వేసి మూత పెట్టి విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తారు. అలా చేయకండి. పప్పు సెపరేట్గా ఉడికించుకొని కాస్త సాటే చేసిన ఆకుకూరని పప్పులో వేసి కలుపుకోండి. తోటకూరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఉమెన్కి కానీ తోటకూర చాలా మంచిది. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు, సో తోటకూరని స్టెమ్స్తో సహా అంటే కాడలకు కూడా చాలామంది ఓన్లీ ఆకులు వరకే కట్ చేసి వండుకుంటారు. అలా కాకుండా స్టెమ్స్ ఏవైతే ఉంటాయో, కాడలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చిన్న చిన్నగా చాప్ చేసి మీరు వండుకునే రెసిపీలో వేసుకోండి. సో తోటకూర కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. తోటకూర కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. తోటకూర కొబ్బరి వేపుడికి కావలసిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. తోటకూర కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత తోటకూర వేసి 2 నిమిషాల పాటు సాటే చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర కొబ్బరి వేపుడు రెడీ.